ఫాదర్ రేషన్ షాప్ డీలర్ మాజీ. నేను ఇప్పుడు శ్రీనివాస హాస్టల్స్ నడుపుతుంటున్నాను. ఈ విధంగా నేను దేశం కోసం, మన రక్షణ వ్యవస్థ బలోపేతం కోసం నా వంతు సహాయం కింద ఈరోజు నా జన్మదిన సందర్భంగా మా నాన్నగారి చేతుల మీదుగా ఆర్మీ వాళ్లకు 5 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే మనం మన దేశంలో పుట్టి ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నాం కదా, మన దేశం కోసం మనం ఏం చేస్తున్నాం? ఎందరో వీరమాతల కన్నబిడ్డలు బార్డర్లో చలికి, ఎండనక వాననక నరాలు తెగిపోయే చలిలో కూడా వాళ్ళు మన కోసం అంత కష్టపడుతున్నారు. సరైన టైంకి ఆహారం లేకుండా, నీరు లేకుండా అంత కష్టపడే వాళ్ళకి కోసం మనం ఏం చేస్తున్నాం అనే ఒక మనసులో నాకు రగిలి ఈ విధంగా దేశం కోసం మనం ఏదైనా చేయాలా అనే ఉద్దేశంతో నా యొక్క సంపాదనలో 5 లక్షల రూపాయలు ఆర్మీ వాళ్ళకి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇది ప్రపంచంలో మన ఇండియన్ ఆర్మీ నెంబర్ 1గా ఉండాలి అనేది నా కళ. నా కళకి సాకారం చేయాలంటే నా వంతు ప్రయత్నం ఏం చేయాలా? రామకార్యంలో ఉడత ఏ విధంగా ఆ రోజు రామసేతు నిర్మించడానికి ఏ విధంగా సహాయపడిందో నేను కూడా ఒక ఉడత సహాయం కింద నా సంపాదనలో 5 లక్షల రూపాయలు ఈ దేశం కోసం, దేశ ఆర్మీ కోసం ఇవ్వడం జరిగింది. జై హింద్. చాలా సంతోషంగా ఈరోజు నా జన్మదిన సందర్భంగా నా యొక్క కష్టార్జితంలో నేను దేశం కోసం ఇవ్వడం చాలా గర్వపడుతున్నాను. ఈ సంతోషం చాలా వెలకట్లేంది. ఇప్పుడు నేను ఎంతో ఫ్రెండ్స్తో పార్టీలను, బాణాసంచాలను, కేక్ కటింగ్లను ఇవన్నీ కాకుండా దేశం కోసం ఈ నా యొక్క సంపాదన 5 లక్షలు చాలా గర్వంగా ఉంది. నేను ఇంకా రాబోయే రోజుల్లో దేశంకి ఏదైనా చేయాలా అనే ఒక ఉత్సాహం ఇంకా ఉరకలెత్తుతూ ఉంది, రెట్టింపు అవుతూ ఉంది. థ్యాంక్ యూ. జై హింద్.